బ్రేకింగ్ న్యూస్. రాజకీయ నేతల ఫోటోలు మార్ఫింగ్ పోస్టుల కేసులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను పోలీసులు దీర్ఘంగా విచారించారు. ఒంగోలు రూరల్ పిఎస్ లో వర్మపై పోలీసుల ప్రశ్నల వర్షం కురిపించారు. చాలా ప్రశ్నలకు తనకు గుర్తులేదని వర్మ చెప్పినట్లు సమాచారం. ఆలోచించి గుర్తు చేసుకుని చెప్పాలని మళ్లీ వర్మను పోలీసులు ప్రశ్నించారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి మళ్లీ నోటీసులు జారీ చేసింది సిఐడి. ఈ నెల 10న గుంటూరులోని సిఐడి కార్యాలయంలో విచారణకి రావాలని తెలిపారు. 2019లో ఆర్జీవీ కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా తీశారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా సినిమా తీశారని టీడీపీ నేత వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దీనిపైన విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది సిఐడి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జయరాం లైన్లో సిద్ధంగా ఉన్నారు. జయరాం, ఆ రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ఆన్సర్స్ గుర్తులేదు తెలియదు మర్చిపోయా అన్నట్లుగా ఉన్నాయి. సో ప్రజెంట్ దాన్ని ఎలా చూడాలి, ఏమంటున్నారు అక్కడ? డైరెక్టర్ ఆర్జీవి నిన్న ఉదయం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఒంగోలు రూరల్ పోలీసులు అయితే విచారించారు. ఆర్జీవి ఇటు సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మరో మంత్రి అంటే నారా లోకేష్, ఈ ముగ్గురుపై ఇటు 2019 ఎన్నికల ముందు సోషల్ మీడియా తన ట్విట్టర్ లో ఫోటోస్ మార్పింగ్ చేశారు. ఆ తర్వాత ట్వీట్ చేశారు. ఆ కేసుల నేపథ్యంలో నిన్న మొత్తం కూడా 9 గంటల పాటైతే ఒంగోలు రూరల్ పోలీసు అయితే విచారించారు. అయితే ఆర్జీవిని ఈ కేసు ఇన్వెస్ట్ ఆఫీసర్ ఉన్నటువంటి ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ అయితే 9 గంటల పాటు విచారించారు. అయితే ఈ విచారణలో ఆర్జీవిని మీరు ఈ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్, ఈ ముగ్గురు ఫోటోలు ఎందుకు మీరు అసభ్యకరంగా మీరు ఎందుకు ఈ మార్కింగ్ చేసి మీరు ట్విట్టర్లో ట్వీట్ చేశారు అని అడిగినప్పుడు కూడా దానికి నేను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదే లోకేష్, ఈ ముగ్గురు ఈ వీరొక క్యారెక్టర్ అసోసియేట్ చేసిన విధంగా అయితే నేను ఆ ట్విట్టర్ లో నేను ఈ పోస్ట్ పెట్టలేదు. ఇది ఓన్లీ అప్పుడు వ్యూహం సినిమాలో ఈ యొక్క ప్రమోషన్ లో భాగంగా తన సినిమాకు నేను డైరెక్ట్ గా వ్యవహరిస్తున్నాను. అందులో భాగంగానే తన అకౌంట్ లో ఈ ఫొటోస్ ను ఇటు పెట్టినట్లయితే నిన్న ఆర్జీవి అయితే నిన్న సిఎస్ శ్రీకాంత్ కు ఇటు చెప్పడం జరిగింది. కాదు, దీని వెనక ఏదో ఒక ఉద్దేశపూర్వకంగా ఉన్నట్టు కూడా మాకు తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు అని అడిగినప్పుడు కూడా అయితే దీని వెనక ఎవరు లేరు, ఈ వ్యూహం సినిమా అనేది ఒక సినిమా లాగా మేము చూసాము అని ఇటు చెప్పారు. అదేవిధంగా వైసీపీ నేతలతో మీకు ఎటువంటి సంబంధం అడిగినప్పుడు కూడా ఓన్లీ వాళ్ళతో సంబంధం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కేసు నేను అయితే విచారణ సమయంలో కూడా ఇటు ఆర్జీవి పై మరో కేసు కూడా నమోదైంది. ఇటు గుంటూరు సిఐడి సిఐ తిరుమలరావు అయితే నిన్న ఆర్జీవి విచారణ సమయంలో వచ్చారు. ఆయనకు 2019లో కమ్మరాజ్యంలో కడపరెడ్లో ఆ సినిమా ఎందుకు తీశారు ఏంటనేది కూడా ఆ నోటీసు కూడా ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ జయరాం.